హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచితో పాటు ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పొడి అండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ అయితే ఒక బాండిల్ పెట్టేసుకొని బాండిల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల మినపప్పు అయితే యాడ్ చేశాను. దీన్ని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో మంచిగా వేయించుకుందాము. పప్పు అనేది లోపల వరకు మంచిగా వేగాలన్నమాట. అప్పుడే మనకి పొడికి మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, కలర్ చేంజ్ అవుతూ ఉంది కదా, పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 10 వరకు ఎండుమిర్చి అయితే వేశాను. ఇవి మామూలు గుంటూరు ఎండుమిర్చి అండి. ఇవి కొంచెం లైట్గా వేగాక ఇందులోకి కలర్ కోసం ఒక 4-5 కాశ్మీర్ రెడ్ చిల్లీ కూడా వేసానమాట. ఇలా వేసుకోవడం ద్వారా పొడి మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. చూడండి, లైట్గా వేయించేసేసుకుందాం వీటిని. తర్వాత కరివేపాకు నేనైతే ఒక పెద్ద కట్ట అయితే వేసానండి. కరివేపాకు అయితే దాదాపు 100 రెబ్బల దాకా ఉంటాయన్నమాట. ఇవి మీ ఫ్లేవర్ని బట్టి కరివేపాకు వేసుకోండి. ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది కరివేపాకు పొడి కాబట్టి కరివేపాకు పొడిలో కొంచెం కరివేపాకు అనేది కొంచెం ఎక్కువగానే కనిపించాలన్నమాట. ఇవి బాగా పచ్చితనం పోయేంత వరకు వేయించుకోవాలి కరివేపాకు అనేది. తర్వాత జీలకర్ర యాడ్ చేశాను. కొంచెం 1 టేబుల్ స్పూన్ ఉంటుందండి జీలకర్ర. తర్వాత 2 టేబుల్ స్పూన్లు ధనియాలు అనమాట. వీటిని కూడా లైట్గా వేయించేసుకుందాము. సిమ్లోనే జరగాలండి ప్రాసెస్ అంతా, లేకపోతే మాడిపోతుంది. ఇలాగా మంచిగా స్మెల్స్ అన్నీ రిలీజ్ అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలన్నమాట. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, దీన్ని కూడా మంచిగా వేయించేసుకుందాము. చింతపండు వేసుకున్నాక 1 నిమిషానికి స్టవ్ అయితే బంద్ చేసేసుకుందామండి. ఇది చల్లారాక మనం మిక్సీ అయితే పెట్టేసుకుందాము. స్టవ్ అయితే బంద్ చేసేసాను నేను. బాగా పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనమైతే మిశ్రమాన్ని మొత్తం వేసేసి గ్రైండ్ చేద్దాం ఒకసారి. తర్వాత ఒక పెద్ద సైజు తెల్లగడ్డ అయితే వేసానండి, అదే ఎల్లిపాయలు వేసుకోవడం ద్వారా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. తర్వాత పొడికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను. చాలా అంటే చాలా సింపుల్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా పొడి పొడిలాడుతూ రావాలన్నమాట. బాగా చల్లరాక మిక్సీ గ్రైండ్ పట్టుకోండి. తర్వాత ఇలాగా వేడి వేడి అన్నంలో ఇలాగా కరివేపాకు పొడి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. హెయిర్కి కానీ కళ్ళకి కానీ చాలా మంచిది అనమాట కరివేపాకు పొడి అనేది. ఇది బాలింతలకు కూడా పెట్టచ్చండి, చాలా మంచిది అనమాట. కరివేపాకు పొడితో ఒక ముద్ద కానీ పెట్టామంటే మంచిగా ఉంటుందన్నమాట బాలింతలకు అయితే. ఇప్పుడు ఇలాగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇలాగా కరివేపాకు పొడి తింటుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, మీకు కానీ ఈ వీడియో కనుక నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వంటలతో మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్. సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి ప్లీజ్.